నమస్తే అండి. నా పేరు శాంతి. ఇవాళ మా అమ్మ చేసేలా చట్నీ దోస ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీ దోస చాలా బాగుంటుందండి. తింటే అందరూ ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. ఈ చట్నీ దోస కోసం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు తుంచేసుకొని వేపించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకోవడం వల్ల చిట్లకుండా ఉంటాయండి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలని కూడా కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని పల్లీలు, పప్పులు, మేము పల్లీలని చెనక్కాయలను కూడా అంటామండి. ఇలా పల్లీలు, పప్పులు, కొంచెం చింతపండు, ఇందాక వేయించుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇందులోకి కొంచెం ఉప్పు, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. అలాగే పొంగల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయలు కాస్త వేగాలండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఎండుమిరపకాయలు దోసతో పాటు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పోపుని చట్నీలోకి కలిపేసుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. దోశ కోసం దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసుకోవాలి. ఈ దోశ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నెయ్యి అయితే చాలా బాగుంటుంది చట్నీ దోశలోకి. ఇలా దోశ కాగాక ఇప్పుడు ఇందులోకి చట్నీ వేసుకుందాం. ఇందులోకి కొంచెం ఎర్రకారం, కొంచెం ఇప్పుడు మనం చేసుకున్న చట్నీ ఇలా వేసుకొని దీని మీద నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, చట్నీ దోశ రెడీ అయిపోయింది.